నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు. జనసేన పార్టీ పాకిరాపేట నియోజకవర్గం. రిజర్వేషన్‌కి బేస్ ఎక్కడి నుంచి అనేది ఇప్పుడు మూడో భాగంలో ఏ విధంగా రిజర్వేషన్‌లు ఇచ్చారని చెప్పేసి బ్రిటిష్ రాజు వచ్చింది. బ్రిటిష్ రాజు వచ్చినప్పటి నుంచి అనాగరికమైనటువంటి ఈ ఆచారాలు ఉన్నాయని విన్నారు కదా. ఆయన చాలా సంఘ సంస్కర్త. నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు. జనసేన పార్టీ పాకిరాపేట నియోజకవర్గం. నా వీడియో పూర్తిగా చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, వాయిస్ మరింత మంది చేయడానికి షేర్ చేయండి. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం సీక్వెన్స్గా చేసుకుంటూ వెళ్తున్నాం. అదేంటంటే రిజర్వేషన్ల భారతం 1లో ఉపోద్ఘాతం ఏదైతే బేస్ ఎక్కడి నుంచి అనేది, రెండో భాగంలో కూడా ఇంచుమించుగా పూర్తి స్థాయిలో అసలు ఈ కుల వ్యవస్థ అనే దాని మీద క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మూడో భాగంలో ఏ విధంగా రిజర్వేషన్లు ఇచ్చారని చెప్పేసి కుల వ్యవస్థలో మరి విభిన్న రాజులు ఆయా రాజ్యాల్లో పరిపాలిస్తూ ఉన్నారు. దాని తర్వాత మొఘల్స్ నుంచి తర్వాత బ్రిటిష్ రాజు వచ్చింది. బ్రిటిష్ రాజు వచ్చినప్పటి నుంచి అప్పుడు దీని మీద ఏం చేశారంటే ఈ రిజర్వేషన్ల ప్రాతిపదిక పడింది బ్రిటిష్ రాజు కాలం నుంచి. అంటే మనకు స్వాతంత్రం రాకముందు కాలం నుంచి 1800వ శతాబ్దం ఆఖరిలో అంటే 80-90 మధ్యకాలంలో అంటే 82 ఆ కాలంలో అప్పట్లో జ్యోతిరావు పూలే అని విన్నారు కదా. ఆయన చాలా సంఘ సంస్కర్త. ఆయన చాలామందికి చదువు రావాలని, వెనకబడిన కులాలు కూడా పుస్తకం పట్టుకోవాలని, ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి సంస్కరణ చేసినట్టు సంస్కర్త ఆయన. సో అటువంటి వ్యక్తిని కీలకంగా నియమించి వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీద తెచ్చారు. అయితే అప్పట్లో కొల్లాపూర్ని పరిపాలించినటువంటి ఈ ఛత్రపతి సాహు రిజర్వేషన్లని కల్పించడం చేశారు. అంటే ఇందులో చదువుకోవడంలో అంటే అప్పటి వరకు చదువు అనేది ఓన్లీ బ్రాహ్మిన్స్ దగ్గరే పెట్టుకుని ఉంది. దాన్ని ఏంటంటే నాన్ బ్రాహ్మిన్స్ అంటే అందరూ బ్యాక్వర్డ్స్ క్యాస్ట్ కానీ లేదంటే వీళ్ళందరినీ అనమాట కారిన వర్గాల నుంచి చదువుకోవడానికి ఆయన అవకాశం కల్పించాడు ఛత్రపతి సాహు గారు. జ్యోతిరావు పూలే గారి యొక్క తత్వంతోనే సాధ్యపడింది అనమాట. దీని తర్వాత అంటే ఆయన చాలామంది హాస్టల్స్ కట్టించడం, హాస్టల్స్లో చదువుకునే వాళ్ళు అందరికీ ఇవ్వడం ఇవన్నీ చేశారు. దీని తర్వాత బ్రిటిష్ వాళ్ళు అంటే మన దేశంలో ఈ యొక్క సైమల్టేనియస్గా స్వతంత్ర పోరాటం అది జరుగుతూనే ఉంది. అలాగే అంతర్గతంగా దేశీయంగా కూడా అంబేద్కర్ లాంటి వాళ్ళు, పులే లాంటి వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క అంటరానితనం లేదంటే అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతూ ఉండడం జరిగేది. ఈ పక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు 1900 దాటిన తర్వాత మన దేశంలో కొన్ని పరిపాలనలో రిఫార్మేషన్ తేడానికి కొన్ని కమిషన్లు వేసేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళు కంటి తుడుపు చల్లి అందులో భాగంగా పార్లమెంట్ రిఫార్మ్స్ కమిషన్ వేశారు. సో దాని తర్వాత అది 1909 ఆ టైంలో వాళ్ళు ఆ రిఫార్మ్స్ని బ్రిటిష్ ఇండియాకి అంటే బ్రిటిష్ రాజుకి సబ్మిట్ చేసిన తర్వాత అందులో కూడా ఈ అణగారిన వర్గాల తాలూకా ఈ అంశాన్ని లేవనెత్తడం మనకు చరిత్ర ఆనవాళ్ళు చెప్తున్నాయి. అయితే ఈ కమిషన్ పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1917, 1922 మధ్య మౌంట్ ఫోర్డ్ రిఫార్మ్స్ అని ఇద్దరిని మళ్ళీ వాళ్ళు నియమించి వాళ్ళతో కొన్ని రకాలైన రిఫార్మేషన్ అంటే వాళ్ళు భారతదేశంలో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి ఇవన్నీ అంచనా వేసి వాళ్ళు మళ్ళీ బ్రిటిష్ రాజుకు ఒక రిపోర్ట్ పంపించేవారు అన్నమాట. అందులో కూడా ఈ యొక్క అణచివేతకు గురి వేయబడినటువంటి కొన్ని వర్గాల కోసం వీళ్ళు ప్రస్తుతించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ కమిషన్ తర్వాత సెకండ్ కమిషన్ ఏదైతే ఉందో మౌంట్ ఫోర్డ్ కమిషన్ రిఫార్మ్స్ కమిషన్ దీని మీద సైమన్ కమిషన్ పంపించారన్నమాట. ఆ సైమన్ కమిషన్కే అందరూ వ్యతిరేకంగా వెళ్ళారు. సైమన్ కమిషన్లో మొత్తం అందరూ బ్రిటిష్ వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళు వస్తే అందరూ వాళ్ళని వ్యతిరేకించారు వాళ్ళ పర్యటన దీన్ని. కానీ ఇంకా సైమన్ కమిషన్ కూడా అంబేద్కర్ గారు ఈ యొక్క అణగారిన వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించాలి, వీళ్ళకి కనీసం అన్టచబిలిటీయే కాదు అంటే అంటరానితనం ఒకటే కాదు, వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, మనం ఒకవేళ అంటే సొసైటీ అంటే సోషల్ ఈక్వాలిటీ అని తేవాలంటే వీళ్ళు ఖచ్చితంగా చదువు ఇవ్వాలి, చదువుతో పాటు కొన్ని వాటిలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి ఈయన కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా 1882లో ఈ యొక్క రిజర్వేషన్ అనే అంశం కొల్లాపూర్ సంస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది జ్యోతిరావు పూలే గారి యొక్క ఆయన యొక్క ఆలోచనతో. దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు కొన్ని కమిషన్స్ నియమించడం, వాళ్ళు కూడా దీన్ని గుర్తించి
అంటే అంబేద్కర్ గారు పూలే గారి యొక్క సంకల్పంతోనే జరిగింది ఇదంతా. కొంచెం అంబేద్కర్ గారి కోసం మనకు తెలుసు ఆయన ఎంత అన్టచబిలిటీని ఎదుర్కొన్నాడు, ఆయన ఎంత కష్టపడి ఎన్ని కష్టాలను వచ్చి ఆయన చేశాడని చెప్పి. రేపు అన్నట్టు రోజున ఈ విధంగా నా వెనక నాతో పాటుగా ఎంతో మంది ఫేస్ చేస్తున్నటువంటి ఇది ఉండకూడదు, అందరికీ చదువును అందించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ని ప్రశ్నించడం జరిగింది. అటువంటి అంబేద్కర్ గారే రాజ్యాంగ నిర్మాత. అంటే భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఉన్న కమిటీలో ఈయన చైర్మన్. సో ఆయన ఏం చేశాడంటే ముఖ్యంగా ఈ బాగా వెనకబడినటువంటి వాళ్ళని గుర్తించి షెడ్యూల్స్గా చేసి ఆ క్యాస్టులన్నిటిని, ఆ నిమ్న జాతులన్నిటిని, క్యాస్టులు వేరే కానీ వాళ్ళందరినీ షెడ్యూల్డ్ క్యాస్ట్స్గా గుర్తించారన్నమాట. అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంటాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒక 59-60 కులాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఒకటి. తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా బీహార్లో, ఇలా రకరకాల ప్రాంతాల్లో వీళ్ళు ఎస్సీ కమ్యూనిటీగా అంటే వివక్షకు గురైనటువంటి ఈ జాతుల్ని చేర్చి వాళ్ళకి ఇంత రిజర్వేషన్ అని చెప్పి, అంటే చదువుల్లోనూ మరియు గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ మరియు సోషల్ స్టేటస్ ఏదైతే ఉందో సోషల్ స్టేటస్ ఇవ్వడానికి ఆయన తన ప్రయత్నం చేశాడు. తన ప్రయత్నంలో భాగంగా ఆయన షెడ్యూల్ క్యాస్ట్స్ని మరియు ట్రైబ్స్, ఆధునిక ప్రపంచానికి దూరంగా అడవుల్లోనూ గిరిల్లోనూ పెరుగుతుంటారో వాళ్ళను కూడా వీళ్ళు రిజర్వేషన్లే కల్పించారనమాట. మొట్టమొదటిసారిగా మన దేశంలో ఇచ్చిన రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫస్ట్ చదువులో ఇస్తే దాని తర్వాత ఉద్యోగ అవకాశాలు మరియు అదేవిధంగా రాజకీయ అవకాశాలు కల్పించింది. అందరికీ కూడా ఎస్సీకి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్స్ గాను బాగా అనగతొక్కుబడిన అంటరానితనం ఎదుర్కొంటున్నటువంటి కమ్యూనిటీ క్యాస్ట్లని షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తించి వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళతో పాటు కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళకి రిజర్వేషన్లో అప్పటి నుంచి కూడా అప్రహాతిగతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రిజర్వేషన్లని కేవలం 10 సంవత్సరాలకే మన రాజ్యాంగం అమలు జరిగినటువంటి రోజు నుంచి 10 సంవత్సరాల కాల పరిమితితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. ఆ రిజర్వేషన్లో భాగంగా విద్యలో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో మరియు రాజకీయపరమైనటువంటి పదవుల్లో ఈ అన్నిటిలో కూడా ఎస్సీలకి ఏమో వచ్చేసరికి 15%, 7.5% ఎస్టీలకి రిజర్వ్ చేయబడ్డాయి. ఈ సీట్లలో కానీ ఈ అన్నిటిలో కూడా ఎస్సీలు మాత్రమే ఈ అవకాశాలను పుణిపుచ్చుకుంటారు. ఇదంతా కూడా వీళ్ళు ఆర్థికంగా లాభపడడం సమానంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైతే ఒక సామాజికమైనటువంటి ఈక్వాలిటీని, సమానత్వాన్ని తీసుకురావడానికి సమాజంలో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, అన్ని కులాలతో పాటుగా వీళ్ళు కూడా ఒక్కరే అని చెప్పడానికి కల్పించబడినవే ఈ రిజర్వేషన్స్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అయ్యాయి. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో బీసీ రిజర్వేషన్లు ఎప్పటి నుంచి వచ్చాయి, అసలు ఈ కులాలు ఏంటి కొంచెం క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వాయిస్ మరింత మందిని చేరడానికి షేర్ చేయండి. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.